హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్కు ఛానల్. చాలా మందికి ఉండేటువంటి దుర్మార్గపు లక్షణం ఏంటంటే, పాతకాలం నుంచి కూడా ఉంది, ఇప్పటికీ కూడా పోలేదు అని చెప్తున్నా. ఒక వయసులో అమ్మాయి పుట్టంగానే తండ్రి సంరక్షణలో, ఒక వయసు వచ్చిన తర్వాత భర్త సంరక్షణలో, పెద్దవాళ్ళు అయిన తర్వాత కొడుకు సంరక్షణలో ఆడ మనిషి ఉండాలి అనేది, ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు అనేది ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంది. సరే, ఒక పాయింట్లో అది కరెక్టే అనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు తండ్రి లేకనా, భర్త లేకనా, అన్న లేకనా, తమ్ముడు లేకనా, ఎవరు లేక జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. అంటే మరి వాళ్ళ తప్ప, వీళ్ళ తప్ప కదా? అసలు ముందు ఇలాంటి ఆలోచనలని పక్కన పెట్టి కుటుంబంలో ఉన్నటువంటి మగపిల్లలకి ముందు వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ప్రతి వాళ్ళు ఇంట్లో ఉన్న మగపిల్లల్ని తల్లితో ఎలా బిహేవ్ చేయాలి, భార్యతో ఎలా బిహేవ్ చేయాలి, ఒక చెల్లితో ఎలా బిహేవ్ చేయాలి, అక్కతో ఎలా బిహేవ్ చేయాలి అనేది, పక్క ఆడవారితో ఎలా బిహేవ్ చేయాలి, ఆడపిల్లలతో అనేది ప్రతి వాళ్ళకి ప్రతి మగపిల్లవాడికి పుట్టిన దగ్గర నుంచి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది వదిలేసేసి ఆడపిల్లల మీద పడితే ప్రయోజనం ఏంటి? ఒక తల్లి చెప్తుంది, నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటుంది. అంటే శ్రీరామచంద్రుడు అయితే భార్యను పట్టించుకోలేదా? భర్త పట్టించుకోని భర్తలున్న మంది ఎంతమంది ఉన్నారు? భార్యలను ఏడిపిస్తున్న భర్తలు ఎంతమంది ఉన్నారు? మరి శ్రీరామచంద్రుడు ఎలా అవుతాడు? ఒక తల్లి అంటుంది, వాడు మగవాడు కాబట్టి తప్పు చేస్తాడు, నీ బుద్ధి ఏమైంది అంటుంది. అంటే మగవాడు కాబట్టి తప్పు చేసేది ఏంటి? అసలు ఆడవాళ్ళకే శత్రువులు అంటే ఇలాంటి ఆడవాళ్ళ వల్లనే, వీళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. వీళ్ళ వల్లనే అందరు ఆడజాతికి అవమానం జరుగుతాం. కళంకం. పుట్టిన ప్రతి మగపిల్లవాడికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది కుటుంబ సభ్యుల బాధ్యత. వాళ్ళకి ఎలా మసులుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఆడవారితో ఎలా ప్రవర్తించాలి, ఆడపిల్లల్ని ఏ భావనతో చూడాలి, ఎలా చూడాలి అనేవి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి బాధ్యతది. ఒకవేళ ఇంత బాధ్యత తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా అలానే చేశాడనుకోండి, వాళ్ళని శుభ్రంగా చట్టానికి వదిలేయాలి. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. మళ్ళీ వాడిని రక్షించే ప్రయత్నం మాత్రం ఎవరు చేయకూడదు. అలా ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యులు చేస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడిపోతుంది, ఏదో ఒక రోజుకు బాగుపడుతుంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లకి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేద్దామా, ఎప్పుడెప్పుడు పంపించేద్దామా అని చూస్తుంటారు. అని ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేస్తారు, పంపించేస్తారు. ఇంకా అత్తగారింటికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ ఈసడింపులు, వేధింపులు, సాధింపులు. అందరూ కాదు, కొంతమంది, చాలామంది, కొంతమంది కూడా కాదు, చాలామంది అన్నప్పుడు ఇప్పుడు అత్తగారింట్లో ఉండాలనా ఆడపిల్ల, పుట్టింట్లో ఉండాలనా? అసలు ఆమెకి ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆమె గురించి కాదు ఇప్పుడు బాధ అంతా, సమాజం గురించి. సమాజంలో నా బిడ్డ ఇంటికి వచ్చేసేస్తే ఈ సమాజం ఏమనుకుంటుందో. అత్తగారింటికి పోతే అక్కడ డామినేషను, ఈమె పెత్తనాలు చేయకూడదు, నా పెత్తనాలే జరగాలి అని అక్కడ డామినేషను. అసలు ఆడపిల్ల ఎలా బతకాలి? ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? అసలు ఆడపిల్ల ఎంత నలిగిపోతోంది, అది ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇలాంటి ఇన్సిడెంట్ ఛత్తీస్గఢ్లో కూడా జరిగింది. ఆమెకి 30 సంవత్సరాలు. ఆమెకి పెళ్ళైన తర్వాత భర్త, ఆమె కుటుంబ సభ్యులు, అత్తగారింటి సభ్యులు వేధింపులు ఎక్కువైనాయి. కాబట్టి ఆమె అక్కడ ఉండదలుచుకోలేదు, బయటకు వచ్చేయాలనుకుంది. అయితే తండ్రి దగ్గరికి వద్దామనుకున్నా కూడా ఇక్కడ కూడా సాధింపులు ఆమెకి ఎక్కువైనాయి. కాబట్టి అటు అత్తగారింట్లో ఉండొద్దు, భర్త దగ్గర ఉండొద్దు, ఇది తండ్రి దగ్గర ఉండొద్దు అనుకుని ఆమె ఇండిపెండెంట్గా ఉండాలి అని నిర్ణయం తీసుకుంది. దానికి తండ్రి ఏం చేశాడంటే, ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకున్నాడు, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకున్నాడు. ఏంటి అంటే, అతని సంరక్షణ, భర్త సంరక్షణ నుంచి నా సంరక్షణకి ఇవ్వండి నా కూతుర్ని అని చెప్పి ఒక పిటిషన్ వేసుకున్నాడు. అసలు హెబియస్ కార్పస్ అనేది ఏంటి? ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ మెకానిజం టు ప్రొటెక్ట్ ద లిబర్టీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. కాబట్టి ఆమె ఆ సంరక్షణ నుంచి నా సంరక్షణకి ఇవ్వండి అని చెప్పి ఇతను హెబియస్ కార్పస్ వేసాడు. దానికి కోర్టు ఏం చెప్పిందంటే, ప్రతి వ్యక్తికి, అంటే అడల్ట్ విమెన్, ఈమె 30 సంవత్సరాలు అంటే అడల్ట్, సో ఇలాంటి స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తి, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తి, స్వతంత్రంగా బతకగలిగిన వ్యక్తిని శాసించడం కరెక్ట్ కాదు.
ఆమె పైన ఎవరి ప్రెషర్స్ ఉండకూడదు. ఇటు అత్తగారింట్లో ప్రెషర్ ఉండకూడదు, ఇటు పుట్టింట్లో ప్రెషర్ ఉండకూడదు. ఆమె ఎలా బతకాలో అలా బతకనివ్వండి. మన రాజ్యాంగము మనకు సిటిజన్స్కి అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది అంటే దానిలో విమెన్ కూడా ఒకరు. కాబట్టి వాళ్ళేం ఎగ్జంప్షన్ కాదు. కాబట్టి వాళ్లకు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు ఉంది. మామూలుగా ఒక మగవాడు ఎవరైనా ఒక ఉద్యోగం చేస్తున్నా ఏదైనా ఒక వ్యక్తి అతని ఐడెంటిటీ ఎలా చెప్తారు? అతను పలానా వాళ్ళ కొడుకు అని చెప్తారు. లేదు అంటే ముఖ్యంగా ఏం చెప్తారు? ప్రతిసారి పలానా వాడు కొడుకు అని చెప్పారు కదా, ఒక ఐడెంటిటీ ఉంది. లేదు ఒక పలానా ఉద్యోగం చేస్తున్నాడని చెప్తాం, ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది. మరి ఆడమనిషికి ఏం ఐడెంటిటీ ఉంది అంటే దానికి మళ్ళీ చెప్పం. పలానా వాళ్ళ భార్య, పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ చెల్లెలు, పలానా వాళ్ళ అక్క అనుకుంటూ ఆమెకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా చేసేస్తున్నాం. కాబట్టి ఈ ఐడెంటిటీ అనేది ఆడవాళ్లకు కూడా ఐడెంటిటీ అనేది స్వతంత్రంగా వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకి అనేది ఉంటుంది. కానీ ఒక ఫ్యామిలీ వల్లనో లేదా రిలేషన్స్ వల్లనో ఆమెకు ఐడెంటిటీ రాదు. రాజ్యాంగం మిగతా వాళ్ళకి ఎలాంటి హక్కులు ఇచ్చిందో కల్పించిందో మిగతా అందరికీ సిటిజన్స్కి ఆడవారు కూడా దానిలో భాగమే. కాబట్టి వాళ్ళకు కూడా స్వతంత్రత ఉంటుంది. దీని మీద వీళ్ళ మీద ఎవరు ప్రెషర్ చేయడానికి వీల్లేదు. వాళ్ళకి ఎలా బతకాలో అలా బతికే హక్కు ఉంది అని చెప్పింది. కాబట్టి భర్త కస్టడీ నుంచి మీకు కస్టడీ ఇవ్వడం అనేది జరగదు. ఆమె ఎవరో ఒక కస్టడీలో బతకాలి అనేది ఇది అవుట్డేటెడ్ వ్యూస్. వీటి నుంచి అంటే కాలం చెల్లినటువంటి ఆలోచనలు అన్నమాట. ఈ కాలం చెల్లిన ఆలోచనలని పక్కన పెట్టేయండి. ఆమెకు స్వతంత్ర నిర్ణయాలున్న మనిషి కాబట్టి, ఒక అడల్ట్ విమెన్ కాబట్టి ఆమె స్వతంత్రంగా జీవించే హక్కు ఉంది అని చెప్పింది. కాబట్టి మేము దాన్ని రెస్ట్రిక్ట్ చేయము. ఒకవేళ అలా రెస్ట్రిక్ట్ చేస్తే దట్ ఈస్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ద లిబర్టీ ఆఫ్ ఎ ఇండివిజువల్ పర్సన్ అని చెప్పింది. పర్సనల్ లిబర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. రైట్ టు ఈక్వాలిటీ అనేది కూడా కాన్స్టిట్యూషనల్ రైట్. కాబట్టి దాన్ని మేము విభేదించలేము అని చెప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట. ఆడపిల్లల ఉసురు అన్నింటికంటే ప్రమాదకరం. కాబట్టి ఆడపిల్ల కన్నీటికి కారణం కావాకు.